ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశమంతటా నిత్యావసర వస్తువులు మరియు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన. చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో డిసెంబర్ 17 నుంచి 26 వరకు వెండి ఆభరణాల ప్రదర్శన. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని మాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం రాత్రి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి రాజగోపురం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం రాత్రి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి రాజగోపురం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సారా శ్రీనివాస్తో పాటు ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. దేశమంతటా నిత్యావసర వస్తువులు మరియు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశమంతటా నిత్యావసర వస్తువులు మరియు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని యూపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చేపడుతున్న పాదయాత్రకు మద్దతుగా బోధన్ నియోజకవర్గంలో యాసంగి పంట వడ్లు కొనుగోలు మరియు ధరల పెరుగుదలకు నిరసనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర సాలూర క్యాంపు నుండి బోధన్ వరకు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. सुदर्शन रेड्डी साहब के हिदायत पर उनकी क़यादत में ऑल इंडिया कांग्रेस कमेटी के सदर सोनिया गांधी जी के हुक्म पर रेवंत रेड्डी साहब आज तेलंगाना राष्ट्र में हर जिले में कोई न कोई एक एरिया में चुन लेकर जो आज हिंदुस्तान में भारतीय जनता पार्टी की हुकूमत है, वो हुकूमत साथ ही साथ अपने प्रदेश में चंद्रशेखर राव की हुकूमत है, वो हुकूमत के खिलाफ में इलेक्शन में वो लोग जो वादा किए, वो वादे के खिलाफ आज उन्होंने बर्ताव कर रहे हैं. हम लोग सब मिलकर यहाँ पर మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు, నా ప్రెస్ సోదరులకు అందరికీ నా నమస్కారం. ఏదైతే మన ప్రజాస్వామ్యం తెచ్చుకున్నామో, రాజులని, బ్రిటిష్ వారిని పార్టీ పెడతారో ఆ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టుకుంటుంది. నేను ఆ పార్టీ వస్తే నేను ఇది చేస్తాను, నా పార్టీ వస్తే ఇది చేస్తానని చెప్తాను. ఆ మేనిఫెస్టోలో బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు బాగా మాటగారి. వారికి తెలుసు కేవలం వాగ్దానాలు చేయాలి, కానీ ఆ వాగ్దానాలు ప్రజలకు చేయకుండా ఏం కావాలి. వారు ఏదైతే వాగ్దానాలు చేశారో, వంట గ్యాస్ ఆ రోజుల్లో 400 ఉంటే ఇప్పుడు 6 సంవత్సరాల్లో 1000 రూపాయలకు తీసుకొచ్చారు. సబ్సిడీ ఇస్తా అన్నాడు 400కి, సబ్సిడీ లేదు. అదేవిధంగా కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రీస్
ఇండస్ట్రీస్ వస్తాయన్నారు, ఉన్న ఇండస్ట్రీస్ తీసేస్తున్నారు. అదేవిధంగా విభజించి పాలించుండేసుకున్నారు. ప్రజలను విభజించి పాలించే మాటలు వేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను బీజేపీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకంటక పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి చేస్తున్న భూ కుంభకోణాలు అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని పటంచెరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత టి నందీశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం టీడీపీ నేత అమీన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న భూ కుంభకోణాలపై గలం విప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత గల స్థానంలో ఉన్న హరీష్ రావు ఓ పెద్ద ల్యాండ్ మాఫియాగా మారారని దుయ్యబట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు ట్రైబల్ షూటర్ కాదని ఓ పెద్ద ల్యాండ్ గ్రాబర్ అంటూ ధ్వజమెత్తారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, జిల్లా బీజేపీ ఇన్ఛార్జీలు జయశ్రీ, రామకృష్ణ, అసెంబ్లీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ జరిగే అవినీతి పైన ఈ శాసనసభ్యుని పైన సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా మేము ఏపిస్తాము పార్టీ తరఫున. ఎందుకంటే కొన్ని వేల కోట్లండి ఇవాళ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బంగారుగడ్డ తీసుకోండి, పాటిగన్పూర్ తీసుకోండి, ఇంద్రేశం తీసుకోండి, కిష్టారెడ్డిపేట తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ తీసుకోండి, అన్ని గ్రామాల్లో ఇవాళ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ దాంట్లో భాగమే ఇవాళ విసిగెత్తిపోయి నాయకులు, మరి ఇప్పుడున్నటువంటి రమేష్ గారు, ఆయన సతీమణి సందే గారు, అదేవిధంగా వేరే ఇంకొక కార్పొరేటర్ కూడా కౌన్సిలర్ గారు, మరి అక్కడ బిరంగూడ పద్మావతి గారు, వీళ్ళందరూ కూడా విసిగెత్తిపోయి వాళ్ళతో చేస్తున్నటువంటి అక్రమాలకు మరి విసిగెత్తిపోయి ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ వైపు మరి వారి యొక్క ఆకర్షితులై ఈ అక్రమాలను అరికట్టాలంటే, వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అరికట్టాలంటే ఒక భారతీయ జనతా పార్టీదే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఇవాళ బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు అందరికి కనబడుతోంది. ఇక్కడ ప్రతిపక్షంలో వాళ్ళు లేరు. ఇలా ప్రతిపక్షం పార్టీ రాష్ట్రంలో ఉన్నా కూడా వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ పార్టీ టీఆర్ఎస్ తో ఇవాళ మరి వాళ్ళ సంకల్లో చేరి కోవట్టుగా పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలందరూ, నాయకులందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఉన్నటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కనబడుతుంది. కాబట్టి ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సైడు ఆకర్షితులవుతా ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఇక ముందు కూడా మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు ఇక ముందు కూడా ఈ యొక్క జాయినింగ్స్ ఇది మొదటి స్టార్టింగ్ జాయినింగ్స్, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈ సంక్రాంతి ఆరంభమే. ఇది సంక్రాంతి తర్వాత తెల్లాపూర్ మున్సిపాలిటీ కానివ్వండి, అదేవిధంగా బొల్లారం మున్సిపాలిటీ కానివ్వండి, అన్ని గ్రామాల మండలంలోకి రావడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయం నుండి 36 రోజులు ఆయన పాదయాత్ర చేస్తే మరి సుమారు 450 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసిండు. అందరు ఏమన్నారు అప్పుడు, అరే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఎక్కడ సక్సెస్ అవుతుంది, ఆడ 2000 మంది వస్తారో రారో, అదంతా కూడా ముస్లిం ఏరియా, ముస్లింలకు అక్కడ ఉన్నటువంటి పట్టున్న. చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో డిసెంబర్ 17 నుండి 26 వరకు వెండి ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో డిసెంబర్ 17 నుండి 26వ తేదీ వరకు వెండి ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వెండి ఆభరణాలను, వెండి వస్తువులను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనను స్టోర్ హెడ్ దీపక్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ వినియోగదారులకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆభరణాలను అందిస్తుందన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ హెడ్ దీపక్ కుమార్ సూచించారు. మలబార్ షోరూంలో డిసెంబర్ 17 నుంచి
26th వరకు సిల్వర్ షో జరుగుతుందండి. ఈ సిల్వర్ షోలో మనకు కావాల్సిన ఇంట్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పూజ సామాగ్రి నుంచి డిన్నర్ సెట్ వరకును, అలాగే మన చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సెట్ అయ్యే జ్యువెలరీ సెట్, అలాగే ఎక్స్క్లూజివ్ సిల్వర్ ఐటమ్స్లో చాలా వెరైటీస్ వచ్చాయండి. ఎవరికి కావాల్సిన కూడా చూడంగానే నచ్చేలాగా అలాంటి మోడల్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి. అందులోనూ మనకు నియర్ ఉన్న మన చందానగర్లో మలబార్ షోరూంలో ఈరోజు సిల్వర్ షో జరుగుతుందండి. అది డిసెంబర్ 17th నుంచి 26th వరకు కంటిన్యూగా ఉంది. ఈ వారం అంతా కూడా మీరు షాపింగ్ చేసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన కరోనా టైంలో చాలామంది షాపింగ్ అంటే అనుకోవచ్చు, కానీ చాలా వరకు సేఫ్ షాపింగ్ అనేసి వీళ్ళు ఈ షో నిర్వహిస్తున్నారండి. సో హ్యాపీ. డిచ్పల్లి మండలం కొరట్పల్లి, సద్దులం, యానంపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మరియు రైతులు పండించబోయే యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులతో సమావేశమయ్యారు జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్. ఈరోజు డిచ్పల్లి మండలం కొరట్పల్లి, సుద్దులం, యానంపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మరియు రైతులు పండించబోయే యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులతో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, డిచ్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు చింతా శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇందిరా లక్ష్మీ నర్సయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జీనియస్ నారాయణ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండుగుల సాయిలు, డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, బర్దిపూర్ చైర్మన్ రామకృష్ణ, సీనియర్ నాయకులు పద్మారావు, నల్లవెల్లి సాయిలు, ఒద్దం నర్సయ్య, పులి వెంకటేశ్వరరావు, అంబర్ సింగ్ రాథోడ్, అంకంగిరి, ప్రధాన కార్యదర్శి నల్ల హరికృష్ణ, సుధాం రాథోడ్, లక్ష్మీనారాయణ, సర్పంచులు ప్రమోద్, వెంకటేష్, గోపు గంగాధర్, ఎంపీటీసీలు సాయిరెడ్డి, సుజాత, రవి, యువజన అధ్యక్షుడు అమీర్, సోషల్ మీడియా అధ్యక్షుడు దండు పృథ్వీరాజ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రమోద్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్, ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు లొక్కిడి ఆశన్న, జక్కు ప్రశాంత్, ఓసా సంతోష్లు, నాయకులు రవీందర్ రెడ్డి, మర్కటి రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మనకు పట్టింది కేంద్ర ప్రభుత్వం మూలాన, కాబట్టి రైతన్నలు జాగరూకంగా ఉండాలి. మీరు మరి ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో కేసీఆర్ ఖచ్చితంగా కొంటాడో కొనక తప్పదు, కాబట్టి మీరు వేయండి అని చెప్పి నేను చూస్తున్న ఒక్కొక్క దగ్గర బీజేపీ జెండా పెట్టి వడ్లేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఇది రేపు కనుక బండి సంజయ్ చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే అదే బండి మీద ఈ వడ్లని తీసుకెళ్ళి మీ బీజేపీ ఆఫీస్లో పోస్తాం. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము కూడా అదే చెప్తున్నాం. మేము టీఆర్ఎస్ కార్యకర్తలము, టీఆర్ఎస్ లీడర్లము, మేము ఊరుకోము. ఎవడన్నా తప్పుడు కథనాలు కానీ, తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనకు వ్యతిరేకంగా మీరు కనుక ప్రజల్లోకి వెళ్తే మాత్రం తన్నులు తప్పవు. మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం, గ్రామాన్ని అడ్డుకుంటాం. మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే ఇప్పుడు ఎల్లుండి 20వ తారీఖున మోదీ గారి శవయాత్ర లేదంటే కేంద్ర ప్రభుత్వానికి. పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూ ఆక్రమణలు జోరుగా కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అమీన్పూర్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పరిధిలోని సర్వే నంబర్ 157లో 27 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 12లో ప్రభుత్వ స్థలాన్ని అన్యక్రాంతం చేసి నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇళ్ళ వెంకటేష్, ముద్రా సంఘం ప్రెసిడెంట్. మరి సంగారెడ్డి జిల్లా మరి అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమాలపై మరి 157 సర్వే నెంబర్ల ప్రభుత్వ భూమి, 27 గుంటల భూమిని మరి ఇక్కడ ఉన్న భూ కబ్జాదారులు మరి దాన్ని కబ్జా చేయడానికి చూస్తూ ఉన్నారు. మరి నేను ఫిర్యాదు చేయడం వెంటనే స్పందించి మరి రెవెన్యూ అధికారులు కూడా వచ్చి మరి దాన్ని చూసి 27 గుంటల భూమిని గ్రామ పంచాయతీకి అధికారులు చూపిస్తాను కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పటేల్గూడ గ్రామంలోని ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధీనంలో తీసుకోవాల్సిందిగా మా సెక్రటరీ గారు కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఉన్న గ్రామ సర్పంచ్ గారు కూడా ఏవైతే అన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నిటిని ఫెన్సింగ్ చేసి మరి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇట్లే కాకుండా ఏవైతే ప్రభుత్వ భూములలో నిర్మిస్తున్నటువంటి ఇండ్లు వాటిని కూడా కూల్చేయాలని మరి గ్రామ సెక్రటరీ గారికి మరి మండల అధికారి గారికి నేను
ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కూడా కేసీఆర్ కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి మరి ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు, దాదాపు ఒక 10 ఇళ్ళ దాకా నిర్మిస్తూ ఉన్నారు. మరి వాటిపై కూడా మీరు చర్యలు తీసుకుని వెళ్ళుంటే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఫిర్యాదు చేస్తా. వాటిని కూడా మరి వాటిపై తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే అక్రమంగా చేస్తున్నారో వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా తెలుస్తున్నా. అట్లాగే కాకుండా అమీన్పూర్ మండలంలోని మరి ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత మరి మండల అధికారులపై ఉంది. తక్షణమే ఎక్కడ ఏం జరిగినా కూడా మరి మండల అధికారులు ప్రభుత్వ భూములను కాపాడి మరి అట్లానే ఆ వివిధ గ్రామాల పంచాయతీలకు కూడా తెలియజేయాలని కూడా ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి తెలియకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ వాళ్ళకి వివరించి సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ మన నూతనంగా వచ్చిన సెక్రటరీలకు కొంత తెలియకపోవచ్చు. మీరు చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులపై మండల అధికారులపై ఉన్నది కాబట్టి వెంటనే వాటిని కూడా వాళ్ళందరూ కూడా చూపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమంతటా నిత్యావసర వస్తువులు మరియు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన. చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో డిసెంబర్ 17 నుంచి 26 వరకు వెండి ఆభరణాల ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.